రాజులు ఇశ్రాయేల్ ప్రజలకు రాజులు ఇవ్వడం దేవుని చిత్తమా కాదా అనే విషయాన్ని కూడా ధ్యానం చేసాం. ఆ తర్వాత ఈ రాజు మంచోడు, ఈ రాజు చెడ్డోడు అని మనకు ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేసాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం ప్రకారం ఇతడు మంచోడా చెడ్డోడా అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత మొట్టమొదటి రాజు సౌలు గురించి ధ్యానం చేసాం. ఆ తర్వాత దావీదు గురించి ధ్యానం చేసాం. దావీదులో ఆసాపు యొక్క లక్షణాల గురించి ధ్యానం చేసాం. ఆసాపు ఎంత గొప్పవాడో, ఎలాంటి వాడో ధ్యానం చేసాం. దావీదు రాజు అయిన తర్వాత తాను చేసిన కొన్ని పనుల గురించి ధ్యానం చేసాం. యుద్ధాల గురించి ధ్యానం చేసాం. ఇదంతా అయిన తర్వాత ఈరోజు ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ చిట్ట చివరిగా ఫైనల్గా దావీదు చనిపోయేటప్పుడు, దావీదు అట్ ద ఏజ్ ఆఫ్ ఎండింగ్, తన చిట్ట చివరి దినాల్లో, తన మరణ పడక మీద ఉన్నప్పుడు, చనిపోయే దినాల్లో ఏం మాట్లాడాడు, ఏం ఆలోచించాడు, ఏం మాట్లాడాడు, ఏం ఆలోచించాడు అని ఈ చిట్ట చివరి విలువైన పాఠాన్ని నేర్చుకొని మనం ముగించుకుందాం. అర్థం చెప్పేది ఎందుకు నా విలువైన పాఠం అంటే, ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి. మనిషి పుడతానే బాల్యము, యవ్వనము, మధ్య వయసు, వృద్ధాప్యము ఉంటుందా? ఉంటుంది. వీటిల్లో ఎవరికి తెలివి ఎక్కువ ఉంటుంది? బాల్యంలో ఉన్నవాడుక, యవ్వనంలో ఉన్నవాడుక, మధ్య వయసుకు ఉన్నవాడుక, ముసలోళ్ళక? వీళ్ళల్లో మీరు సలహా అలగాలంటే, మీరు ఎప్పుడన్నా సలహా తీసుకోవాలంటే ఏం చేయమంటారు అని సలహా తీసుకోవడానికి 5 ఏళ్ల పిల్లోడి దగ్గరికి వెళ్తారా, 10 ఏళ్ల అబ్బాయి దగ్గరికి వెళ్తారా, 12 ఏళ్ల అబ్బాయి దగ్గరికి వెళ్తారా? ఏదన్నా సమస్య ఉందంటే, ఏదన్నా బాధ వచ్చిందంటే, ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే బాలులను అడుగుతావా, యవనస్తులను అడుగుతావా, మధ్య వయసులను అడుగుతావా, వృద్ధాప్యం కలిగిన ముసలి వాళ్ళని అడుగుతావా? ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, పెద్దలుడు వృద్ధులడు ఎందుకు అడుగుతాం? ఇప్పుడు సేవకుడు ఉన్నాడు సంఘంలో, అయ్యా సేవకులు గారు మా కోసం ప్రార్థన చేయండి, మా పలానా నిర్ణయం తీసుకోవాలి కూడా, పలానా ఊరికి వెళ్ళాలని కూడా సేవకుని అడుగుతారు. ఎందుకు సేవకుని అడుగుతారంటే, సేవకుడు జీవితంలో ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో గుణపాఠాలు, దెబ్బలు ఇవన్నీ అనుభవించి ఒక సేవకుడు స్థానంలో వచ్చినప్పుడు ఎలా భరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో అనుభవపూర్వకంగా చెప్తాడు. అవునా కదా? అలాగే పెద్దలు కూడా, వయసులో ఉన్న పెద్దలు కూడా అనుభవపూర్వకంగా చెప్తారు. డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక దైవజనుడు తన డైరీలో ఒక మాట రాస్తాడు. డేవిడ్ బ్రెయినార్డ్ అనే దైవజనుడు, యవ్వనస్తులు ఎవరైనా సరే ఉజ్జీవింపబడాలంటే, జ్ఞానం సంపాదించాలంటే, అనుభవం సంపాదించాలంటే వృద్ధులతో గడపండి అంటాడు. వృద్ధులతో. నీకు అనుభవం రావాలనుకో, తెలివి రావాలనుకో, జ్ఞానం రావాలంటే వృద్ధులతో గడుపని అంటాడు. ఎవరు? డేవిడ్ బ్రెయినార్డ్ అనే దైవజనుడు. నిజం. యవనస్తుల దగ్గరికి వెళ్ళి యవనస్తులతో కూర్చున్నాం అనుకో, యవనస్తులు ఏం మాట్లాడతారు చెప్పండి? సినిమాల గురించి, పబ్జీల గురించి, సెల్ ఫోన్ గురించి, ఆ హీరో గురించి, ఈ హీరోయిన్ గురించి, 7వ తేదీ ఏ సినిమా రిలీజ్ అవుతుంది, 14వ తేదీ ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఇదే కదా మాట్లాడతాడు. వృద్ధుల దగ్గరికి వెళ్ళి ఐశ్వర్య ఎవరని అడిగితే చెప్తారా? చెప్పరు. అదే కోపం వచ్చినప్పుడు కోపడాకురా, శాంతంరా, ఆంతంరా అని అంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, యవనస్తులకు వృద్ధులకు చాలా తేడా ఉంటుంది. అలాంటిది ఆత్మీయుడు యవ్వన కాలం నుంచి దేవుని కొరకు పాటలు రాసినవాడు, యుద్ధాలు చేసినవాడు, దేవుని కొరకు బతికినవాడు, దేవుని హృదయానుసారుడు, అటువంటి గొప్ప వ్యక్తి ఎన్నో పాఠాలు నేర్చుకొని ఒక ఉన్నతమైన స్థితికి, అనగా ఇంకా చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఇంకెంత ఆత్మీయ పరిపక్వతకు వచ్చింటాడు, ఇంకెంత జ్ఞానం సంపాదించింటాడు, ఇంకా ఎంత అనుభవంతో మాట్లాడింటాడు. మీకు అర్థం చెప్పేది? అలాంటి దావీదు తాను చనిపోయేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడింటాడు అనేది ప్రశ్న. ఏం మాట్లాడింటాడు? ఆ చనిపోయే చిట్ట చివరి దినాల్లో ఎలాంటి విషయాలు మాట్లాడింటాడు, దేని గురించి మాట్లాడింటాడు? ఎందుకంటే ఇప్పటి వరకు తన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు దావీదు. ఆ దావీదు చచ్చిపోయేటప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీతో చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు దావీదు మాట్లాడిన మాటలు చాలామందిని అడిగితే ఏం లేదండి, మందిరం ఎట్లా కట్లాడో చెప్పమన్నాడు అని అంటారు. కానీ నేను దావీదు తాను చనిపోయేటప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు, ఇంకో కొన్ని దినాల్లో చచ్చిపోయేటప్పుడు 2 గుంపులతో మాట్లాడతాడు. 2 గుంపులతో లేదా 2 విధాలుగా మాట్లాడతాడు. ఆ 2 విధానాల్లో ఒక విధానం గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. 2 విధానాల గురించి మాట్లాడడానికి సమయం సరిపోదు. ఏంటంటే, ఒకటి, ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఇశ్రాయేలు పెద్దలను, గోత్రికులను, పెద్దలందరినీ కూర్చి కొన్ని మాటలు మాట్లాడతాడు. వయసులో పెద్దోడు, రాజు, 40 ఏళ్ళు పరిపాలించాడు, దేవుని హృదయానుసారుడు, 70 కీర్తనలకు పైగా రాశాడు. ఇలాంటి ఆత్మీయుడు ప్రజలందరినీ పిలిచి కొన్ని మాటలు చెప్తాడు. చనిపోయేటప్పుడు గొప్ప దైవజనులు కానీ చనిపోయేటప్పుడు తమ చిట్ట చివరి దినాల్లో కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటారు. పౌలు చనిపోయేటప్పుడు తిమోతిని పిలిచి, తిమోతి రా, నేను కొన్ని దినాల్లో ఈ భూలోకాన్ని విడలిపోవాలనుకుంటున్నాను, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అని పౌలు చనిపోయేటప్పుడు చిట్ట చివర 2వ తిమోతికి రాసిన పత్రిక రాస్తాడు. ఎవరు తెలుసా? పౌలు. అలాగే ఈ భూమి మీద అలెగ్జాండర్ అనే వ్యక్తి చచ్చిపోయేటప్పుడు ఇలా చేయండి, నన్ను ఇలా సమాధి కార్యక్రమం చేయండి అని చెప్పిపోతాడు.
అంతేనా? అర్థమవుతుందా? జాన్ బెన్యన్ అనే దైవజనుడు కూడా చచ్చిపోయేటప్పుడు చిట్ట చివరి దినాల్లో ఒక పుస్తకాన్ని రాస్తాడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమంది దైవజనులు వ్యక్తులు చచ్చిపోయేటప్పుడు చాలా విలువైన విషయాలు మాట్లాడతారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, 70 ఏళ్ళు అనుకో, చచ్చిపోయేటప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అవుతుంది అని అడుగుతానా? చచ్చిపోయేటప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి, ఎలాంటి మాటలు మాట్లాడతారు? చాలా విలువైన మాటలు, ముత్యాల కంటే విలువైనవి. కాబట్టి నేను చెప్పి చాలా చాలా జాగ్రత్తగా. అలా చనిపోయేటప్పుడు దావీదు ఇంకో కొన్ని దినాలు చనిపోతాడు అనగా 2 గుంపులతో మాట్లాడతాడు, 2 విధానాలు మాట్లాడతాడు. మొట్టమొదటిది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ, పెద్దలను, గోత్రికులు పెద్దలను, ఇశ్రాయేల్ ప్రజలను, యాజకులను, ప్రధాన యాజకులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి కొన్ని మాటలు మాట్లాడతాడు. అదొక మాట. అప్పుడు ఏం మాట్లాడాడు, అప్పుడు దేని గురించి మాట్లాడాడు, ప్రజలందరితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాడు అనే విషయం. రెండోది దావీదు చనిపోయేటప్పుడు, ఇది ప్రాముఖ్యమైన అసలైన సిసలైన ఇంపార్టెంట్, ఇది చెప్పాలనుకుంటున్నా. అంటే ముందుది ఇంపార్టెంట్ కాదని నా ఉద్దేశం కాదు, అది కూడా ఇంపార్టెంటే, కానీ నా దృష్టి అంతా దీని మీద పెట్టాలనుకుంటా. రెండోది దావీదు తన కొడుకైన, తన కుమారుడైన సొలొమోన్ను పిలిచి పర్సనల్గా తన గదిలోనికి పిలిచి, తన మరణ పడక మీదకి పక్కన ఉన్నప్పుడు పిలిచి కొన్ని మాటలు చెప్తాడు. ఆ మాటలు ఏంటి అన్న విషయం చెప్పాలనుకుంటాను. ఇప్పుడు నీ తండ్రి దావీదు అనుకో, మీ నాన్న దావీదు అనుకో, నేనైతే ఈరోజు ఉదయకాల దినాన అదే ఆలోచన చేశాను. దావీదు తన కొడుకైన సొలొమోనుకి ఏ మాటలైతే చెప్పాడో, ఈరోజు పరలోకమందున్న తండ్రి నాకు అలాంటి విషయాలు చెప్పడానికి, నా తండ్రి నాకు అలాంటి విషయాలు బోధించడానికి నేను అనుకున్నా. నాకు ఇలాంటి విషయాలు నా తండ్రి కూడా నాకు బోధించాడు. నేను చెప్పేది ఏంటంటే, ఈ విషయాన్ని నువ్వు కూడా అర్థం చేసుకోగలిగితే, నేర్చుకోగలిగితే, విలువైన పాఠాలు నీ జీవితంలో ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా. దావీదు 2 గుంపులతో మాట్లాడాడు. మొట్టమొదటిది ఇశ్రాయేల్ ప్రజలతో, పెద్దలతో, గోత్రికులతో, యాజకులతో, ప్రధాన యాజకులు అందరినీ పిలిచి మాట్లాడాడు. ఎక్కడ? బాహాటంగా, ప్రజల ఎదుట, సమాజం ఎదుట. ఇశ్రాయేల్ ప్రజలారా, నేను 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాను. ఇంత కష్టపడి బంగారాన్ని, వెండిని సమకూర్చాను. దేవుని చిత్తానుసారంగా మందిరం కట్టాలనుకుంటున్నాను. ఒకప్పుడు 40 ఏండ్లు మందసం అనేది ఎడారిలో ప్రయాణం చేసింది. ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకెళ్లారు. దేవుని సన్నిధి లేక ప్రభావం పోయింది అని ఇకాబోదు అని చెప్పి మన పితరులు ఎంతో మంది ఏడ్చారు. ఇక మీదట అలా ఉండడానికి వీల్లేదు. దేవుని సన్నిధి కావాలి, దేవుని ప్రభావం మనలో ఉండాలి, దేవుని సన్నిధి బాగుండాలి. అందుకొరకు నా జీవితకాలం అంతా కష్టపడి వెండి బంగారాన్ని కష్టపడి సంపాదించారు. ఈ సంపాదించిన వెండి బంగారాన్ని దేవాలయం కట్టాలనుకుంటున్నా. మీరు ఎవరైనా ధనవంతులు ఉన్నట్టయితే, మిమ్మల్ని కూడా దేవుడు ప్రేరేపిస్తే మీరు కూడా ఇవ్వండి అని అంటే చాలా మంది పెద్దలు ఇస్తారు. నేను ఈ వాక్యం చెప్పాలనుకోవట్లా, కానీ చెప్తున్నా, ఎందుకంటే మీకు ఇంట్రడక్షన్ అర్థమవుతుంది. అప్పుడు పెద్దలందరూ, ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో ధనవంతులందరూ తమ దగ్గర ఉన్న బంగారాన్ని, వెండి తీసుకొని వచ్చి కానుక పెట్లో వేస్తారు. ఇప్పుడు ఆ బంగారాన్ని చూసి, అదంతా చూసి చాలా సంతోషించిన తర్వాత, దావీదునైనా నేను మందిరం కట్టద్దని దేవుడు నాకు చెప్పాడు, కాబట్టి నేను కట్టట్లేదు, నా కడుపున పుట్టబోయే నా కుమారుడు సొలొమోను మందిరాన్ని కడతాడు, మీరు చాలా జాగ్రత్తగా అతనికి సహాయం చేయండి, అతను ప్రోత్సహించండి అని బాహాటంగా చెప్పాడు. ఇది అందరికీ తెలిసిన విషయం, రైట్. అయితే రెండో విషయం చాలా 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 విలువైంది. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారనుకో, మీ నాన్నగారు ఉన్నారనుకో, మీ తల్లిదండ్రులు ఉన్నారనుకో, బాహాటంగా చనిపోయేటప్పుడు అందరితో ఒక విధంగా ఉంటుంది, బంధువులతో మాట్లాడేటప్పుడు. అప్పుడప్పుడు ఇష్టమైన కూతురునో, ఇష్టమైన కొడుకునో పిలిచి, ఇటారా, చెవు దగ్గరికిరా అని వాళ్ళ మూతికాడ పెడితే, అప్పుడు వాళ్ళు చాలా పర్సనల్ విషయాలు, ఏమంటే ఏం లేదురా, ఎర్రముక్కపల్లిలో 4 ఎకరాలు దాచిపెట్టినా నీ కోసం, ఆడ బీరువాళ్ళు దాచిపెట్టినా, అవి తీసుకో, నువ్వు నీ కుటుంబం బాగుండు, పెద్దోడు చెప్పాకు, పెద్దోడు తాగుడుపోతున్నాయలు, ఇలాంటి విషయాలన్నీ చెప్తాంటారు. ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు. కరెక్టేనా? రైట్. ఇప్పుడు దావీదు కూడా తన మరణ పడక మీద చచ్చిపోయేటప్పుడు సొలొమోనును పిలిచి పర్సనల్గా కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలు ఏంటి అని ధ్యానం చేద్దామా? తీయండి, 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ 1 కింగ్స్ చాప్టర్ 2, 2వ అధ్యాయం 1వ వచనం. ఒక్క నిమిషం, నేను వాక్యం ఎలా చదువుతానంటే ముక్కలు విడదీస్తాను. ఎందుకంటే మనం ఒకే వచనాన్ని, ఒక అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం, అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి నేను ముక్కలు చేస్తాను. ఎన్ని ముక్కలు చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఈ 1 రాజులు 2వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోండి. 1 రాజులు 2వ అధ్యాయం ప్రకారము దావీదు తన కుమారుడికి పర్సనల్గా 4 విషయాలు చెప్తాడు. 4 విషయాలు చెప్తాడు. చాలా మందికి తెలిసింది ఏంటంటే మందిరం గురించి చెప్పాడు కాదు, 4 థింగ్స్ చెప్పాడు. సొలొమోనా, నా కుమారుడా, నేను చనిపోయిన తర్వాత ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండు, ఈ 4 విషయాలను ఆచరించు, ఈ 4 విషయాలను తప్పకుండా చేయి అని చెప్తాడు. 1 రాజులో 2వ అధ్యాయం ప్రకారం
మొదటి దినవృత్తాంతం 28, 29 అధ్యాయాల ప్రకారము సొలొమోనుకు ఒక విషయం చెప్తాడు, బాహాటంగా ఒక విషయం చెప్తాడు. ఓకేనా? ఇప్పుడు నేను మొదటి దినవృత్తాంతాల దగ్గరికి వెళ్ళట్లేదు. మొదటి రాజుల గ్రంథంలో సొలొమోనుకు దావీదు 4 విషయాలు చెప్పాడు. ఆ 4 విషయాల్లో కూడా ఒక్క విషయాన్ని చాలా 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 లోతుగా తవ్వాలనుకుంటున్నా. తవ్వుదామా? రెడీనా? రైట్. గడ్డపార రెడీ పెట్టుకొని తవ్వుదాం. రైట్. ఇప్పుడు వాక్యం చాలా జాగ్రత్తగా చూద్దాం. మొదటి రాజు గ్రంథం 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో దావీదు తన కొడుకు 4 విషయాలు చెప్పాడు. ఎప్పుడన్నా మీరు బైబిల్ చదివేటప్పుడు వీలైతే రాసుకొని మీ డైరీలో కానీ ఇంకా బాగా ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చచ్చిపోయేటప్పుడు మీ కొడుకులకు కూడా ఈ 4 విషయాలు చెప్పండి. ఓకేనా? రైట్. మీ ఇష్టం అది. రైట్. మొదటి రాజు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. లెట్ మీ టెల్ యూ. ఒక నిమిషం తలపైకెత్తండి. దావీదునకు మరణకాలం వచ్చినప్పుడు తన కుమారుడైన సొలొమోను పిలిచి ఈలాగు చెప్పెను, ఈలాగు సెలవిచ్చెను, ఈలాగు ఉపదేశించెను అని లేదు. ఏముంది? ఆజ్ఞాపించెను. ఈ మాట చదివినప్పుడు నేను ఆగా, ఒక అర్ధగంట సేపు ఆలోచించా. ఆజ్ఞాపించడానికి, బోధించడానికి, ఉపదేశించడానికి, చెప్పడానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా తేడా ఉంటుంది. ఆజ్ఞాపించడం అంటే తప్పకుండా చేసి తీరాల్సిందే. దెర్ ఈజ్ నో డౌట్, ఎక్స్క్యూజే లేదు, ఇంకా చేసి తీరాల్సిందే. అంటే తన కుమారుడైన సొలొమోనుకు దావీదు చచ్చిపోయేటప్పుడు, నా కుమారుడా ఇది తప్పకుండా చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఏ తల్లి ఏ తండ్రి తమ బిడ్డలకి ఈ విషయం చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దావీదు తన కొడుకైన సొలొమోను పర్సనల్గా పిలిచి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి. 2వ వచనం చాలా జాగ్రత్తగా అండి. ఈ నుంచి నేను చాలా జాగ్రత్తగా విభజిస్తాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనిననో ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని నెడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. రైట్. ఇప్పుడు మొదటిది ఎన్ని విషయాలు చెప్పాడు? దావీదు తన కొడుకైన సొలొమోనుకు 4 విషయాలు చెప్పాడు. 4 విషయాలు చెప్పాడు అని చెప్పా. ఈ 4 విషయాల్లో ఇప్పుడు నేను చదివించింది ఒకటే. ఆ తర్వాత 2వది చెప్తాడు, ఆ తర్వాత 3వది చెప్తాడు, ఆ తర్వాత 4 చెప్తాడు. ఈ 4 విషయాలు చెప్తాడు. ఈ 4 విషయాల్లో మొట్టమొదటిది, కుమారుడా నాయనా సొలొమోనా, ధైర్యము కలిగి ఉండము, నిబ్బరము కలిగి ఉండవు. ఇప్పుడు నేను విభజిస్తాను. ఈ మొట్టమొదటి పాయింట్లోనే నేను విలువైన పాఠాలు 4 నేర్చుకోవాలనుకుంటున్నా. 4 సమయాన్ని బట్టి చెప్తా. కుమారుడైన సొలొమోనుకు ధైర్యం పిలిచి, నాయన కుమారుడా ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి నిబ్బరం కలిగి నీకు ఏదైతే దేవుడు అప్పగించాడో, నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా చెయ్యి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. సొలొమోను ఎందుకు భయపడుతున్నాడు? సొలొమోను ఎందుకు కలవరపడుతున్నాడు? భయపడద్దు అని అంటున్నామంటే అవతలోడు భయపడుతున్నాడు అనే కదా అర్థం, అంతేనా కదా? అంటే ఇప్పుడు సొలొమోను భయపడుతున్నప్పుడు భయపడకము, ధైర్యంగా ఉండము, నిబ్బరం కలిగి ఉండము, కలవరపడకము అని చెప్పి దేవుడు నీకు దేన్నైతే అప్పగించాడో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక మాట ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఇంతకు దేవుడు సొలొమోనుకు ఏం అప్పగించాడు? ఒకవేళ నాకన్నా కుమార్తెలకు పుడితే నా బిడ్డలకు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, చాలామంది తల్లి తండ్రి చేసే పొరపాటు ఏంటంటే బిడ్డలు ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా బతకాలో మీ ఆలోచనలు, లోకానుసారమైన ఆలోచనలు, ట్రెండ్ అంటారే, ట్రెండ్ లోకంలో ఉన్న ఆ ట్రెండ్ను రుద్దుతారు ఎవరి మీద? బిడ్డల మీద. కానీ దావీదు తన కొడుకుతో ఏం చెప్తాడంటే, నాయనా కుమారుడా, దేవుడు నీకంటూ ఒక తలాంతి ఇచ్చాడు, నీ పట్ల ఒక సంకల్పం ఉంది, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక చొప్పున బతుకో. అట్టేంది నన్ను అట్టంటావు? నీలాగా నేను కూడా గొర్రెలు కట్టుకొని సితారా పట్టుకొని ఒక 50-80 కీర్తనలు రాద్దాం అనుకుంటున్నాను, నిన్ను అనుసరించి నేను నడుద్దాం అనుకుంటున్నాను అని అనలా.
గుర్తుపెట్టుకో, దావీదుకు ఒక సంకల్పం ఉంది, తన కుమారుడైన సొలొమోనుకు ఒక సంకల్పం ఉంది. సొలొమోను అయిన నిన్ను దేవుడు ఒక సంకల్పంతో సృష్టించాడు. ఆ సంకల్పం ఏందో దేవుని ఎదుట పసిగట్టి దాని ప్రకారం బతుకు. ఆ సంకల్పం ఏంటి? ఈ మాట చెప్తున్నప్పుడు ఇదే మాటను యజ్రా ప్రవక్త కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 28, 29 అధ్యాయాల్లో కూడా 2-3 సార్లు చెప్తాడు. 2-3 సార్లు. ఇప్పుడు చాలా జాగ్రత్త అండి, మరలా చదువుతాను చూడండి ఎన్నిసార్లు చెప్పాడో. ఈ పదాన్ని ఇన్నిసార్లు గుచ్చి చెప్పాడంటే ఎందుకు అన్నిసార్లు చెప్పాడు చూడండి. చాలాసార్లు 2వ అధ్యాయం 2వ వచనం, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను కాబట్టి. ఈ నుంచి ఈ పదాలు ఎన్నిసార్లు రాయబడ్డాయో చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడే. రైట్, కనిపించిందా? కాబట్టి ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించింది ఉందా? నీ దేవుడైన యెహోవా అప్పగించింది అనుందా? నీ తండ్రినైన దావీదు నేను చెప్పింది చెయ్యి అని ఉందా? ఏముంది? నీ దేవుడైన యెహోవా నీకు జన్మనిచ్చాడు. నీ తల్లి అయిన బెత్షెబా నేను పాపము చేస్తే, అక్రమమైన జీవితాన్ని జీవిస్తే, దేవుని మహాకృపను బట్టి మొదటి బిడ్డ చనిపోతే రెండో కుమారుడిగా యెదిద్యాను నువ్వు పుడితే, సొలొమోను నిన్ను పేరు పెట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆ ఎన్నిక చొప్పున దేవుని చిత్తానుసారంగా బతుకురా సొలొమోనా. దేవుడు నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడురా. ధైర్యం తెచ్చుకో, నిబ్బరం తెచ్చుకో. ఉందా? ఇప్పుడు ఈ మాట మీద ఫోకస్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు యజ్రా ప్రవక్త ఇదే మాట గురించి ఎన్నిసార్లు రాశాడు చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం, కొన్ని వచనాలు చూపిస్తావు. బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 28 28వ అధ్యాయం. గోత్రముల పెద్దలను గొంతుల చొప్పున రాజుకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలుల పెద్దలందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేనా సంబంధులైన పరాక్రమశాలులందరూ రాజుకు దావీదు యెరూషలేమునందు సమకూర్చాడా? చూపించానా? ఇప్పుడు సమకూర్చిన తర్వాత అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఈలాగూ సెలవిచ్చాడు, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి, యెహోవా నిబంధన మందసమునకు. రైట్, ఈ మాట నేను ముందుగానే చెప్పా. ప్రజలందరినీ సమకూర్చాడు, ఏమేమి చెప్పాడు, మందసం గురించి చెప్పాడు, ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు అదే దావీదు ప్రజలందరినీ పిలిచాడు, మాట్లాడుతున్నాడు. తన కొడుకు కూడా పక్కన ఉన్నాడు. కొడుకు ఎవరు? సొలొమోను. ఇప్పుడు సొలొమోనుకు ఎన్నిసార్లు చెప్పాడో, ఎన్నిసార్లు ధైర్యంగా ఉండము, నిబ్బరంగా ఉండము, దేవుడు నీకు అప్పగించిన జాగ్రత్తగా ఉండము. ఏ విషయంలో? దేవుడు నీకు అప్పగించింది, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్త కాపాడుకో అని ఎన్నిసార్లు చెప్పాడు చూడండి. ఇప్పుడు అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ఒక నిమిషం తలపై ఈ 8 వచనాలు ఉన్నాయా? ఈ 8 వచనాలు అన్నీ ఎవరితో మాట్లాడాడు? మీరు చెప్పండి, ఎవరితో మాట్లాడాడు? 28వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1 నుంచి 8 వచనాలు ఎవరితో చెప్పాడు? మొదటి వచనం చదివించి, అందుకనే సహస్రాధిపతులను, అధిపతులను, చరాస్తి మీద స్థిరాస్తి మీద పెద్దలను, యాజకులను, అభిషేక్ వీళ్ళందరినీ పిలిపించి దావీదు లేచి నిలబడి ఈలాగు మాట్లాడి చెప్పానా? అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? పెద్దలందరితో, ఇశ్రాయేలులందరితో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత 9వ వచనం వచ్చేసరికి పక్కన ఎవరున్నారు? ఇప్పుడు ఉదాహరణకు మా నాన్నగారు ఉన్నారు అనుకుందాం. మా నాన్నగారు చనిపోయే స్థితిలో అనుకున్నాం, తప్పుగా అనుకుందాం. ఇప్పుడు సంఘస్థులైన మీ అందరితో మాట్లాడాడు, నేను కూడా పక్కన కూర్చున్నా. అప్పుడు మీ అందరితో మాట్లాడిన తర్వాత 9వ వచనం నుంచి నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా సంజీవ తేజ అని. అలాగే దావీదు కూడా పక్కన సొలొమోను చూసి, నా కుమారుడా సొలొమోనా ఏం చెప్తున్నాడు చూడండి. 9వ వచనం, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనన్నిటినీ సంకల్పములన్నిటినీ, ఈ పదాలు అండర్లైన్ చేసుకొని కావాలంటే, ఆలోచనన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకముగాను ఆయన సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి. ఈ లైను చాలా 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 ఇంపార్టెంట్. 10వ వచనం, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకు యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని
ధైర్యము వహించి పని జరిగింపుమో. రైట్, తల పైకెత్తండి. తన కొడుకైన సొలొమోనును ప్రజలందరి ఎదుట చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. నేను చనిపోతున్నా. ఆ పని ఏంటంటే యెహోవా నీకు అప్పగించిన పనిని మనస్సునకు తెచ్చుకో. నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు జన్మిస్తున్నావో, ఏం పని చేస్తున్నావో మనసులో పెట్టుకో. అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంది. నేను రాత్రి దినాన ఒక అన్నతో నేను మాట్లాడుతాను, శుక్రవారం సాయంత్రం. ఒక సేవకుడి మీద కొన్ని 10,100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అర్థం చెప్పేది, సంఘ బాధ్యత, సంఘ భారం ఎవరి మీద ఉంటుంది? ఒక సేవకుడి మీద ఉంటుంది. అందుకనే సొలొమోనుకు చెప్తున్నాడు, సొలొమోనా నీ పట్ల దేవుని సంకల్పం ఎంత గొప్పదో ఉంది తెలుసా? అది మనసుకు తెచ్చుకో. ఉందా మాట? మనసుకు తెచ్చుకొని ధైర్యంగా ఉండు. ఈ విషయం చాలా చాలా జాగ్రత్తగానండి. యవనస్తులారా, మీ పట్ల దేవుని సంకల్పం ఏంటో తెలుసుకొని మనసుకు తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పవిత్రత, పరిశుద్ధత కాపాడుకుంటూ నమ్మకంగా బతకండి. తల్లి తండ్రి తమ బిడ్డల పట్ల, మీ పట్ల దేవుని సంకల్పం తెలుసుకొని మనసు పెట్టుకొని ధైర్యంగా. తన కొడుకు చెప్తున్నాడు, ఆయన కొడుకా, కుమారుడా, సొలొమోనా, నీ పట్ల దేవుని సంకల్పం ఏంటో మనసుకు తెచ్చుకో, మనసులో పెట్టుకో, దాన్ని మర్చిపోకు. ఎప్పుడైతే మర్చిపోతావో, బాధ్యతలు మర్చిపోతావో, ఇష్టానుసారంగా బతుకుతావు. ఈ మాట చదువుతున్నప్పుడు దాని పక్కన ఒక మాట ఉంది, దేవుడైన యెహోవా. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాం. 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకు యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి. రైట్, తల పైకెత్తండి. ఏం వహించి? ధైర్యము వహించి. దేవుడైన యెహోవా మందిరం కట్టుటకు నిన్ను ఎన్నుకొని. గుర్తుపెట్టుకోండి, సంజీవ్ తేజ అని నన్ను ఒక్కనే కాదు ఎన్నుకునేది, నిన్ను కూడా ఎన్నుకున్నాడు. నీ కుటుంబం పట్ల బాధ్యత, సంఘ పరిచారకుడుగా, పాటలు పాడే వ్యక్తిగా, సాక్ష్యం పంచుకునే వ్యక్తిగా, ఏ విషయంలో నిన్ను ఎన్నుకున్నాడో ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించు. పాటలు పాడేవాళ్ళు ఉంటారు, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు. ఈడ పాట పాడి హల్లెలూయా దేవస్తుతి మహిమ అని చెప్పి బయటికి వెళ్ళి విచ్చలవిడిగా బతుకుతుంటే నీ మనసును పెట్టుకున్నట్లా. అర్థమవుతుంది చెప్పేది. తన కొడుకైన సొలొమోనుకు చెప్తున్నాడు, నాయనా సొలొమోనా, మర్చిపోవకురా, మనసును పెట్టుకో. నీ పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డల మీద సమాజం యొక్క ఆలోచనలు, సమాజం యొక్క చుట్టూ జరుగుతున్న పరిస్థితులను, మీ ఆలోచనలు రుద్దబాకండి. చేతులు జోడి చెప్తాను, నిజం చెప్తాను. మీ బిడ్డలకు మీరు చెప్పాల్సింది ఏంటంటే, నాయనా నీ పట్ల దేవుని సంకల్పం ఏంటో కనుక్కో. కొడుకు చెప్తాను సొలొమోను, చూడండి, కావాలి చూపిస్తా, చూడండి. 9వ వచనం చూడండి. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. నీవు ఆయనను తెలుసుకొని. కనిపిస్తుందా? ఆ పదం చూడండి. నీవు ఆయనను తెలుసుకొని. ఎవరిని తెలుసుకొని? దేవుని తెలుసుకొని. నా కుమారుడు సొలొమోనా, నన్ను కాదు, దేవుని తెలుసుకో. సమాజాన్ని కాదు తెలుసుకోవాల్సిందే. ఈరోజు లోకాన్ని కాదు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసి ప్రపంచం ఏం జరుగుతుందో తెలుసుకుంటారు చాలామంది. అది కాదు నాయనా, దేవుడు నిన్నెందుకు పుట్టించాడో, నీకెందుకు జన్మనిచ్చాడో, నీకెందుకు తలాంతులు ఇచ్చాడో అది తెలుసుకో. కొడుకుతో చెప్తున్నాడు, నాయనా సొలొమోనా, ఆయనను తెలుసుకొని. ఎవరిని తెలుసుకొని? దేవుని తెలుసుకో. నేను అదే అంటాను నా తమ్ములతో అప్పుడప్పుడు, అన్న మా పట్ల దేవుని సంకల్పం ఎట్లా తెలుస్తుంది అంటే, దేవునితో గడిపితే దేవుడు చెప్తాడు. దేవునితో మోకాళ్ళ మీద కూర్చొని బైబిల్ చదివి, మోకాళ్ళ మీద ఎన్నో రాత్రులు పగళ్ళు మోకాళ్ళ మీద ప్రభు ఎదుట కూర్చొని బైబిల్ తెరిచి, అయ్యా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని ఒళ్ళు దగ్గర పెట్టి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గడిపితే చెప్తాడు దేవుడు. నీ హృదయం తెరవబడతాడు. లోకంలో సెల్ ఫోన్లు, బూతు బొమ్మలు, సినిమాలు అన్నీ లోకంలో హృదయంలో ఉంటే దేవుడు ఎట్లా మాట్లాడతాడు? ఎలా తెలియజేయబడుతుంది? నీ పట్ల దేవుని సంకల్పం ఏంటో తెలియాలంటే నీవు ఆయనను తెలుసుకొని. తల్లిదండ్రులారా, మీకు ఒక మాట చెప్తా. నీ బిడ్డలకు ఏం చెప్తారంటే, నాయనా కుమారుడా, నువ్వు ఏం చేయాలో, ఏం చదవాలో, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, సైన్స్ కావాలా, సేవకుడు కావాలా, గొప్పవాడు కావాలా, ఏం కావాలో ఆయన తెలుసుకోరా. ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఒంటరి గడుపు. అలాగే వీడియో ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు, చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నదంటే, అన్న ఏం చేయమంటావు, ఎక్కడ చేయమంటావు, ఎలా వెళ్ళమంటావు అని చాలామంది అడుగుతుంటారు. నేను చెప్పేది ఒకటే, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా వెతికి చూడు. నమ్మండి, నిజం చెప్తున్నా. ఆయనను మీరు తెలుసుకోగలిగితే, ఆయన మీద మీరు ఆనుకోగలిగితే అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. చూడండి, కొడుకుతో ఏమంటాడు సొలొమోను. చూడండి 9వ వచనంలో,
4వ లైన్, 9వ వచనం 4వ లైన్. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించుము. ఆయనను వెతికినడలా ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించినడలా ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి. రైట్, తలపైకెత్తండి. మనసుకు తెచ్చుకో. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు ఆలోచిస్తున్నావో, వేకువజామునే లేచి నువ్వు ఎందుకు బతుకున్నావో, ఎందుకు ఊపిరి పీలుస్తున్నావో, ఎందుకు దేవుడు నీకు మరొక రోజున ఆయుష్నిచ్చాడో మనసుకు తెచ్చుకో. గుర్తుపెట్టుకో. మర్చిపోయావంటే పతనం అయిపోతావు. గుర్తుపెట్టుకో. సొలొమోను మన తర్వాత ధ్యానం చేసుకోబోతాం తర్వాత రానున్న దినాల్లో. సొలొమోను తన తండ్రి చెప్పిన ఈ మాట ఉందే, యెహోవా నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ మనసును ఉంచుకొనుము అనే మాట ఉందే, ఆ మనసును ఉంచుకొనుము అనే పదాన్ని పక్కన పెట్టేసి స్త్రీల వైపు మనసు పెడతాడు. ఎవరు? సొలొమోను స్త్రీల వైపు మనసు పెడతాడు. దేవుడు 2 సార్లు హెచ్చరిస్తాడు, సొలొమోనా తిరుగు నా వైపు అని అంటాడు, తిరగడు. 2వసారి చెప్తాడు, తిరగడు. బైబిల్లో ఉంటుంది, సొలొమోను కామాతురత కలిగిన వాడై. గుర్తుపెట్టుకోండి యవనస్తులారా, నీ పట్ల దేవుడి సంకల్పం ఏంటో తెలుసుకోవాలంటే నీ హృదయంలో కొవ్వు పోవాలి, కామాతురత పోవాలి. చాలామంది చెప్తుంటారు వివాహం కొరకు దేవుని చిత్తం ఏంటి, తమ బిడ్డల పట్ల కుటుంబాల పట్ల అడుగుతుంటారు చాలామంది. నేను చెప్పొచ్చేది అయితే, నీ హృదయం కామాతురతతో లోకంతో జాగ్రత్తతో నింపబడి ఉంటే యూ కెనాట్ ఫైండ్ ద గాడ్స్ విల్. లియోనార్డ్ రెవెన్హిల్ అనే దైవజనుడు, ఎవడి హృదయం అయితే మండుతుంటుందో, ఎవడి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో వాడు దేవుని చిత్తాన్ని సరళంగా చూడగలడు. నువ్వు దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనలు చూడగలగాలంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి. ఎవడైతే జారత్వంతో, అపవిత్రతో, కామాతురతో ఉన్నవాడు, వీడు నా భర్త, వీడు నా భార్య, కాబోయే నా భవిష్యత్తు, నా కుటుంబం ఎలా ఉంటుందో చూడలేడు. వాడి కళ్ళు మూసుకుపోతాయి, తప్పుడు నేను తీసుకుంటాడు. కామాతురత కలిగిన వాడు కామంతో ఆలోచిస్తాడు. జారత్వం కలిగిన వాడు, లోకానుసారంతో నింపబడిన వాడు, నాకు ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది, ఇంత పొడుగు ఉంటే బాగుంటుంది, ఇంత కలర్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుంది అని అలా ఆలోచిస్తాడే తప్ప దేవుడి చిత్తానుసారంగా ఆలోచి. ఎందుకంటే దేవుడు లేడు హృదయంలో. అందుకనే కుమారుడితో చెప్తున్నాడు, సొలొమోనా నీ మనసును ఉంచుకో. ఏం ఉంచుకోవాలా? దేవుని ఉంచుకో. దేవుడు నీ పట్ల కలిగిన సంకల్పాన్ని ఉంచుకో. యవనస్తులుగా చెప్తున్నా, దేవుని సంకల్పాన్ని ఉంచుకోండి, జాగ్రత్త కుట్టుకోండి. 2 సార్లు మన రానున్న దినాలు ఈ విషయాన్ని ధ్యానం చేద్దాం. అయితే మరొక మాట చెప్పాలి. ధైర్యము వహించి. మొదటి రాజుల గ్రంథంలో చూపించానా? ధైర్యంగా ఉండము, నిబ్బరపడము, భయపడకు. ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉందా? చూపించానా? ధైర్యముగా ఉందా? ఇప్పుడు మళ్ళీ చూడండి, పక్కనే ఎన్నిసార్లు చెప్పాడు ఈ పదాన్ని, ఎన్నిసార్లు చెప్పాడు. ఎందుకు ఎన్నిసార్లు చెప్పాడో అనే విషయం తర్వాత చెప్తాను. ఒక నిమిషం తలపెగతని అర్థం చెప్తా. ఒక పదాన్ని గుచ్చి చెప్తున్నాడంటే ఏదో విలువ ఉందనే కదా. అన్నిసార్లు భయపడకు, ధైర్యంగా ఉండు అని అన్నిసార్లు చెప్తున్నాడంటే ఏదో ఉంది దాని వెనక. అంటే సొలొమోను భయపెట్టేది ఏదో ఉంది. ఏంది భయపడుతుంది సొలొమోను? నా భవిష్యత్తును, నన్ను భయపెట్టేది నా జీవితంలో ఏదో ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొంతమందికి భయాలు ఉంటాయి. భవిష్యత్తును గురించిన భయం, భర్తను గురించిన భయం, ఆర్థిక ఇబ్బందుల భయం, ఇల్లు కట్టుకోలేనేమో భయం, నా భర్త మారడం, నా పిల్లలు మారడం అనే భయం, నాకు సీటు రాదేమన్న భయం. ఒక్కొక్కడికి ఒక భయాలు ఉంటాయి. వచ్చే నెల డాగ్రా కడతామో కట్టలేమనే భయం, ఇంటి బాడీ కడతామో కట్టలేమనే భయం. ఒక్కొక్కరికి ఒక భయాలు, ఒక్కొక్కరు పిచ్చి ఉంటుంది. ఉంటుందా? సొలొమోనుకు భయం అని అన్నిసార్లు చెప్తున్నాడంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది అక్కడ. ఇప్పుడు మీకు మొదటి రాజుల గ్రంథంలో ధైర్యంగా ఉండము, భయపడకము, నిబ్బరంగా చూపించానా? ఇప్పుడు మొదటి వృత్తాంతర గ్రంథంలో 28వ అధ్యాయంలో ఇప్పుడు కూడా చూపించానా? ఏమనుంది? ధైర్యముగా ఉండము, ధైర్యము వహించి అని ఉందా? ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్తున్నాడు ఆ మాట, అదే 28వ అధ్యాయం 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని. ఎన్నిసార్లు చెప్తాడు ఈ మాట? ఇప్పుడు అప్పుడప్పుడు మా నాన్న మా తమ్ముళ్ళతో కానీ నాతో కానీ చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్తావు నాన్న? చిరాకు వచ్చింది. చెప్పింది మా తెలుసులే. ఎప్పుడన్నా అంటారా మీరు? అన్నారు ఎప్పుడన్నా తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక విషయాన్ని పదే చెప్తున్నప్పుడు అంటారు చాలా సీరియస్గా, ఎన్నిసార్లు చెప్తావు? మా అవ్వ అంటుంది అప్పుడప్పుడు. మా ఇంటికి వచ్చాక మా అవ్వ విసిగించారు, ఇంకొక ఎవరు విసిగించరు. 5 నిమిషాల తర్వాత అన్నం తింటావా? ఇప్పుడే అవ్వ తినింది. ఎన్నిసార్లు చెప్పంటావు అవ్వ? నా కొడక, నేను మర్చిపోయిన కొడక అంటది మా అవ్వ. ఇప్పుడు నేను చెప్పేది వచ్చిందంటే, ఒకే విషయాన్ని పదే చెప్తున్నప్పుడు చిరాకు వస్తుందా రాదా? వస్తుందా? రైట్. ఇప్పుడు దావీదు తన కొడుకైన సొలొమోనుకు ఎన్నిసార్లు చెప్పాడు చూడండి. మాట ఎందుకు చెప్పాడో చెప్తా. 20 వచనం చూడండి, ఆ మాట చదువుకొని 20 వచనం.
మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండము, వెర్యకుండము. నా దేవుడైన యెహోవా నీతో ఉన్నాడు. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నువ్వు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవక ఉండును. రైట్, తలపైకెత్తని అర్థం చెప్తా. భయపడకో, ధైర్యంగా ఉండుమో, వెర్యకుండమో. ఉందా? ఎన్నిసార్లు చెప్పండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు తన కొడుకైన సొలొమోనుతో దావీదు చనిపోయేటప్పుడు చిట్ట చివరి దినాల్లో, కుమారుడా భయపడ, మీకు గుర్తుందో లేదో, యెహోషువతో కూడా దేవుడు ఇదే అంటాడు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఎలా నడిపించాలో దిక్కు తెలియనప్పుడు, యెహోషువా భయపడకు, ధైర్యం కలిగి నిబ్బర కలిగి ఉండము. మోషే నీకు అప్పగించిన ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించము. దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా ధైర్యంగా ఉండము, నిబ్బరము కలిగి ఉండము. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాట? ఎందుకంటే నా ఆలోచన, ఇది నా ఊహ, దేవుడు నా హృదయంలో పెట్టిన ఆలోచన ఏంటంటే, నూతనముగా ఒక బాధ్యతలు చేపడుతున్నప్పుడు, నూతనముగా ఒక మెట్టడుగు, నూతనముగా ఒక మార్గానికి వెళ్తున్నప్పుడు భయం వేస్తుంది. ఎలా ఉంటుందో భవిష్యత్తు, ఓడిపోతానేమో, దేవుని చిత్తానుసారంగా బతకలేనేమో అనే భయం. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు భయపడతావో, ఎప్పుడైతే భయాన్ని నీ గుండెల్లోకి రాణిస్తావో, దేవుని చిత్తానుసారంగా బతకలేవు. దేవుని చిత్తానికి బద్ధ శత్రువు భయం. ఇది మర్చిపోకండి. ఏంటి నా భయం అంటే, భవిష్యత్తును గురించిన భయం, రేపేం జరిగిపోతుందన్న భయం. నాకు ఈ కొద్ది దినాల్లో గతించిన కొన్ని దినాలుగా నన్ను బాధ పెట్టిన విషయం మీతో పంచుకుంటాను. ఒక వారం కిందట నేను హైదరాబాద్కి వెళ్ళాను. నాతో పాటు చదివిన ఒక అన్న బస్సులో, అప్పుడు మేము ఎల్బీ నగర్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నాం. ఎల్బీ నగర్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు బస్సులో కూర్చొని నేను కూర్చొని ఎదురుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట అడిగాను. అన్న ఒక మాట చెప్పు. నేను వేసిన ప్రశ్న ఏంటంటే, అలెగ్జాండర్ అనే వ్యక్తి ఇంట్లో కూరగాయలు, టమోటాలు, నూనె అయిపోతున్నాయని బాధపడ్డా అని అడిగా. అర్థమైందా నా ప్రశ్న? అర్థమైందా? బాధపడతాడా? అవతల ఉన్న వ్యక్తి చెప్పాడు, ఊరుకో తమ్ముడు, అలెగ్జాండర్ ఎవరు తెలుసా? అలెగ్జాండర్ ఎవరు? ఒక రాజు. ప్రపంచాన్ని 23 ఏళ్ల వయసులోనే, యవ్వన కాలంలోనే ప్రపంచం బాగా జయించినోడు దొండకాయలు బెండకాయల గురించి ఆలోచిస్తాడా? రెండో ప్రశ్న వేసా. అన్న, బాగా అమ్మాయి ప్రేమలో మునిగి తేలుతున్నాడు చూసావా? అమ్మాయి ప్రేమలో మునిగి తేలుతున్నాడు. అమ్మాయి పిచ్చి, అబ్బాయే పిచ్చి అని సర్వస్వం ఉన్నాడు. సెల్ ఫోన్ పట్టుకొని నొక్కుంటూ ఉంటాడు. పాచిముఖంతోనే సెల్ ఫోన్ పట్టి నొక్కుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. కడుపు కాలుతా ఉండేది తెలీదు. ఇంట్లో అమ్మ గొడ్డు కష్టపడుతుందో కూడా తెలీదు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు. ఎవరికి పిచ్చలో, ప్రేమ పిచ్చిలో మునిగిపోయి తేలుతా ఉంటారే, ప్రేమ అని పేరు పెట్టుకొని తేలుతా ఉంటారే, వాళ్ళకి తెలియదు. ఎందుకు ఆలోచించరు? ఇంట్లో నూనె గురించి, సమస్యల గురించి ఎందుకు ఆలోచించరు అని అడిగా. ఎందుకు ఆలోచిస్తారు తమ్ముడు? వాడికంటే ఒక పిచ్చి ఉందని. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, గుర్తుపెట్టుకో, భవిష్యత్తు ఏం జరగబోతుందో అనే భయము, కుటుంబం గడుస్తుందో అనే భయము, వీటి మీద ఆలోచనలు మనల్ని ఎదగనివ్వండి, మనల్ని ఆత్మీయంగా ఎదగనివ్వు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఆ డైరీలో 2 రోజుల కిందట నేను ఇలా రాసుకున్నాను. అమ్మాయి ప్రేమకు, అబ్బాయి ప్రేమకు పిచ్చోడైనోడు, బానిసైనోడు లోకాన్ని పట్టించుకోడు. అస్సలు ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోడు. బైక్లో అమ్మాయి అబ్బాయి పోతున్నప్పుడు, ఒరే ఎంతమంది మనల్ని చూసి నవ్వుతున్నారా, ఎంతమంది అవమానపడుతున్నారు, ఏం పట్టించుకోరు వాళ్ళు. గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది, అంతేగా తీసాకన్నా, గాల్లో తేలుతూ ఉన్నట్టు ఉంటుంది. ప్రపంచమే వాళ్ళ బానిస అన్నట్టు ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుంది? నాకు అనిపించింది, దేవుని సేవలో మునిగి తేలుతున్న వాడికి నేను అలా ఉండాల. కూరగాయలు బెండకాయల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే సేవ చేయలేను. అమ్మాయిని ప్రేమించేవాడు, అబ్బాయిని ప్రేమించేవాడు అలా ఉన్నప్పుడు నేను అదే అంటాను. యవ్వనస్తులు నువ్వు చదువుని పిచ్చిగా ప్రేమిస్తే, నువ్వు చదువుని అంతగా ప్రేమిస్తే, సెల్ ఫోన్లో ఏం జరుగుతుంది, యూట్యూబ్లో ఏం ట్రెండ్ ఉంది, ఇప్పుడు యూస్ ఏమొచ్చానా, ఏ హీరో ఉంది చూడవు, పట్టించుకో. ఎందుకు? నువ్వు ఒక చదువు పిచ్చోడు కాబట్టి. అమ్మాయి పిచ్చోడు పట్టించుకోడు, అబ్బాయి పిచ్చోడు పట్టించుకోడు, దేవుని ప్రేమ విషయంలో పిచ్చోడు పట్టించుకోడు. నేను అదే మాట్లాడుతున్నా. దావీదు తన కొడుకైన సొలొమోనుకి చెప్తున్నట్టు, కుమారుడా, భవిష్యత్తు ఏం జరగబోతుందో భయపడాకో, ధైర్యంగా ఉండము. దేవుడు నీకు అప్పగించిన దానిని మాత్రమే మనసులో పెట్టుకో, దాని విషయంలో మాత్రమే పిచ్చోడై బతుకో.
అందుకనే పౌలు అంటాడు, నేను దేవుడి ప్రేమ విషయంలో వెర్రోడిని అయితేనే. ఎందుకు వెర్రోడు అయ్యాడు తెలుసా? మీ విషయంలో నేను దేవుడి విషయంలో ఎర్రోడిని అయితేనే, అయినా పర్వాలా. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయించున్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి కావాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా, కనిపిస్తుందా? ఏలయనగా మేము వెర్రివారమైతిమా. ఏటట మీకు కనపస్తుందా లేదా? మేము వెర్రివారమైతిమా. ఎందు నిమిత్తం చెప్పండి? దేవుని నిమిత్తము. దేవుని నిమిత్తం పౌలు ఎర్రోడైనాడంట. అప్పుడప్పుడు నేను అలా ఆలోచిస్తా. ఒక దైవజనుడు ఒక మాట చెప్తా. ఒక యవనస్తుడు కొత్తగా పెళ్ళైంది. భార్య ఏమండి మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురండి పంపించింది. మార్కెట్కి వెళ్ళి కట్టుకొత్త చెప్పట్లా, ఇంగ్లాండ్ దేశంలో జరిగిన చరిత్ర చెప్తున్నా. ఇంగ్లాండ్ దేశం భార్య సరుకులు తెమ్మని బ్యాగ్ ఇచ్చి పంపించింది. ఎక్కడికి? మార్కెట్కు. మనోడు బ్యాగ్ పట్టుకొని వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుంటే అక్కడున్న ప్రజలను చూసి, అక్కడున్న ప్రజల మాటలు, వేషధారణ, మార్కెట్కి వెళ్ళినప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, బూతులు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఆ మనుషులు చూసినప్పుడు, ఆ వాతావరణం చూసినప్పుడు అంతరంగంలో ఏడుపు ఆగలేదంట, అంతరంగంలో మంట తగ్గలేదంట. ఆ కూరగాయలను పక్కన పెట్టి, కూరగాయలు అమ్మేటప్పుడు పెద్ద పెద్ద దిమ్మెలు ఇట్లా పెట్టుకొని, స్థలాలు అరుగులు ఉంటాయి, అరుగుల మీద పెట్టి కూర్చొని అమ్ముతూ అంటారు కూరగాయలు. ఇప్పుడు మన మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎత్తు గడ్డలు పెట్టుకొని ఆ గడ్డ మీద కూరగాయలు పెట్టి అమ్ముతుంటారు. ఎందుకంటే నీళ్ళు ఒకవేళ పారిన కింద పోతాంటాయి, అరుగులు ఉంటాయి కదా. ఆ అరుగు మీద నిలబడి సువార్త ప్రకటించాడు. భార్య ఎందుకు పంపించింది? కొత్తగా పెళ్ళైంది. ఎట్లుంటారు చెప్పండి? గాలి కూడా పోనీరు లోపల నుంచి. భార్య భర్తల మధ్య గాలి కూడా పోనీరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అట్టుంటారు. భుజాల మీద భుజాలు చేసుకొని నడుచుకుంటూ పోతుంటారు. ప్రపంచం ఏమనుకుంటారో తెలియదు. కొత్తగా పెళ్ళైన భార్య భర్తకు బ్యాగ్ ఇచ్చి పంపించింది కూరగాయలు లేపని. కూరగాయలు తీసుకుని మనోడు కూరగాయలు తీసుకోకుండా కూరగాయల బ్యాగును పక్కన పెట్టి మార్కెట్లో ఉన్న ప్రజలను చూసి అంతరంగంలో మంట తట్టుకోలేక అరుగు మీద నిలబడి ప్రసంగం చేసి నమ్మండి 3 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. జోక్ కాదు, సీరియస్. చార్లెస్ జి ఫిన్నీ అనే దైవజనుడు అగ్ని జ్వాలగా మండి ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాడు. తెలుసా అండి? ఆ పుస్తకం చదివినప్పుడు నా రోమాలు లెక్కపరుచుకున్నాయి. ఎట్లొచ్చింది ఈ ఆలోచన? మార్కెట్లో చూసిన ప్రజలకు ఎట్లొచ్చింది? పిచ్చోడయ్యాడు ప్రభు కొరకు. మేము వెర్రివారమైతిమే. ఎవరి కోసం? నేను వెర్రోడిని అయిపోయాను, అమ్మాయి కోసం. వెళ్ళటదిలే. నేను వెర్రిదాని అయితేనే, అబ్బాయి కోసం. మెసేజ్ వచ్చేసాలు. ఎర్రోలో సినిమా సీరియల్స్ ఉంటాయే, సీరియల్స్ వచ్చేసాలు ఆ టయానికి. యాడ కూర పొంగుతుందో, యాడ ఉప్పు అయిందో, యాడ మండుతుందో, అమ్మా నాకలైతే అన్నం పెట్టే అంటే ఎక్క సీరియల్ పోతుంది. ఆడ పిచ్చి, సీరియల్ పిచ్చి, సినిమాల పిచ్చి. వెర్రివారమైతేమే. ఎవరు వెర్రోళ్ళు? అప్పుడు మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్లో అన్నతో, తమ్ముడు మా భార్య కూడా, కొంతమంది స్త్రీలు అంతే. మొన్న కూడా రీసెంట్గా మా అమ్మ నూనె అయిపోయింది నాయనా అనింది. మా అమ్మ, నేను ఇంట్లోకి వెళ్ళి చూసే సగం డబ్బా ఉంది నూనె ఉంది, నూనె అయిపోయింది అంటుంది. నేనుండి ఈ విషయం అన్నతో చెప్పా. మా ఇంట్లో పరిస్థితి ఇదన్నా, మా అమ్మ సగం డబ్బా నూనె పెట్టుకుని నూనె అయిపోయింది అంటుంది. ఎప్పుడు నూనె దొండకాయ బెండకాయ అన్నా అంటే బాధ వేసిందంటే, తమ్ముడు నీకు పెళ్ళి అయితే తెలుస్తుందిలే తమ్ముడు అన్నాడు ఆయన. మీ ఇంట్లో మీ అమ్మ మాత్రమే కాదు, నా ఇంట్లో నా భార్య 2 మూటలు తెచ్చాడంట. 2 మూటలు రైస్ బ్యాగు. ఆ రెండో మూట అయిపోయి మొదటి మూట ఓపెన్ చేస్తామే, అప్పటి నుంచి చెప్తుందంట భీమైపోయి అని. ఆయనకు చిరాకు వస్తుందంట. చెప్తాడు, 2 మూటలు రైస్ బ్యాగ్ తెచ్చే తమ్ముడు, 1 మూట అయిపోయిందా, 2వ మూట ఓపెన్ చేస్తాం కదా, ఆ ఓపెన్ చేసింట అని చెప్తాంటదంట. వండేటప్పటి నుంచి భీమైపోయాయి. ఓ పక్క కుటుంబ సమస్యలు, ఆర్థిక బయట సమస్యలు, ఇవన్నీ భీమైపోయి చెప్తుంది. ఏమన్నాడంటే, ఇంట్లో స్త్రీలు అలాగే ఉంటారు తమ్ముడు, ఇంట్లో పరిస్థితులు అలాగే ఉంటాయి, పట్టించుకోకు, వాటి గురించి చెప్పుకోవాలి సార్. నేనైతే ఆ క్షణం 1 నిమిషం ప్రార్థన చేశాను. ప్రభువా, నా వివాహ దాంపత్యంలో నా భార్య కూరగాయల గురించి, బెండకాయల గురించి, భవిష్యత్తు ఏం జరగబోతుందని ఆలోచిస్తే నేను సేవ చేయలేను, పరిచయం చేయలేను. దృష్టి అంతా ప్రభు సేవలో పిచ్చోడిని అయిపోతే నాకు కావాల్సిందంతా నా వెనకం వస్తుంది. నేను దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే భయపడతాను అనుకో, చేయలేను. ఒక మాట చెప్పండి, ఈ భూమి మీద దమ్ము కొట్టేవాడు, సిగరెట్ తాగేవాడు, ముందు తాగేవాడు, అమ్మాయితో తిరిగేవాడు, అబ్బాయిలు తిరిగేవాడు, లోకానుసారంగా తిరిగేవాడు. ప్రపంచాన్ని మర్చిపోయి తిరుగుతున్నారే. ఎవరేమనుకుంటున్నారు, ఎక్కడేమనుకుంటున్నారు పట్టించుకోకుండా వీధుల మట్టి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారే. దేవుని సేవకునిగా మనం ఎందుకు అలా పిచ్చోళం కాకూడదు?
ఆ మాట నాకు చాలా ఇష్టం. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మరలా ఒకసారి చూద్దాం. 13వ వచనం. ఎలయనగా మేము వెర్రివారమైతిమే దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గల వారమైతిమే మీ నిమిత్తమే. 14వ వచనం చాలా ఇంపార్టెంట్. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేస్తున్నది. ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందరు గనుక అందరూ మృతి పొందురు. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు. రైట్, తలపై అర్థం చెప్తా. పౌలు ఏమంటున్నా అంటే, అయ్యా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించున్నది. ఎందుకో తెలుసా? క్రీస్తు అందరి కొరకు చనిపోయాడు. ఆ క్రీస్తు కొరకు నేను బతకాలని ఆరాటం అయ్యా, నేను జీవించాలని ఆరాటం, అది నన్ను బలవంతం చేస్తుంది. నేను నిన్నేంద్ర బలవంతం చేస్తానంటే, ఆ అబ్బాయి మాట్లాడుతుంటే పలు ఉంటుందన్నా ఒక అమ్మాయి చెప్తుంది. ఎందుకు ఆ అబ్బాయికి అంత ఎడిక్ట్ అయిపోయావు, ఎందుకు ఆ అమ్మాయికి అంత ఎడిక్ట్ అయిపోయావు అంటే, ఆ అబ్బాయి ఫోన్లో మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలుసా? అలా మాట్లాడుతుంటే సమయమే తెలీదు, అలా గడిచిపోతుంటుంది. నేనంటాను, పౌలు అంటున్నాడు, నువ్వెందుకు అంత పిచ్చోడు దేవునికి, నువ్వెందుకురా దేవునికి అంత పిచ్చి అంటే, దేవుని ప్రేమ ఎంత గొప్ప తెలుసా? ఆయన ప్రేమ ఎంత బలవంతం చేస్తుంది. అందుకని 2017 జనవరి 23వ తేదీ, 25వ తేదీ మార్నింగ్ 3:15కు ఆ టైంలో పరిపూర్ణంగా నేను సేవకు సమర్పించుకున్నప్పుడు ఆ టైంలో నా డైరీలో రాసుకున్న మాట, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయించున్నది. క్రీస్తు ప్రేమ ప్రకటించాలని, క్రీస్తు కాడి మోయాలి. ఈ భూమి మీద ఆస్తి సంపాదించాలని, అమ్మాయి కొరకు అబ్బాయి కొరకు పిచ్చోని అవ్వాలని కాదు, క్రీస్తు కొరకు పిచ్చోని. ఎట్లా పిచ్చోళ్ళు అవుతాం? ఆయన ప్రేమ తెలిస్తే పిచ్చోడు అవుతాం, ఎర్రోడు అవుతాం. మీకు మాట చెప్పనా? ఇప్పుడు పౌలు నేను ఎర్రివాడిని అయితే అని అంటున్నాడా? ఒక రాజు పౌలుని అంటాడు, పౌలా నువ్వు ఎర్రోడిరా పౌలు అంటాడు. పౌలు ఎర్రోడు కాదు, మీకు తెలుసో పరిసయ్యుడు, గమాలీయుడు, రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి. నేను చాలాసార్లు చెప్పా పౌలు గురించి. 13 పత్రికలు, కొత్త నిబంధనలోనే ఎక్కువ శాతం పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరు? పౌలు. మంచి వేదాంత పండితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పౌలు. పాత నిబంధన గ్రంథాన్ని చూడకోకుండా రాసిన వ్యక్తి, చూడకోకుండా చెప్పగలిగిన వ్యక్తి ఎవరు? పౌలు. అలాంటి పౌలును పట్టుకొని వెర్రివాడా అని అంటారు. అపోస్తుల కార్యము చూడండి, కావాలి చూపిస్తాను ఎక్కడంటారో. అపోస్తుల కార్యము బుక్ ఆఫ్ యాక్ట్స్ 26 26వ అధ్యాయం 24వ వచనం. 24 అతడు ఈలాగు సమాధానము చెప్పుచుండగా ఫెస్తు, పౌలా నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. రైట్, తలపైకెత్తి. పౌలును చూస్తున్నప్పుడు ఫెస్తుకి ఏమనిపించిందంట? వెర్రోడు అనిపించిందంట, పిచ్చోడు రాయుడు అని గొప్ప శబ్దం చెప్పాడంట. గుర్తుపెట్టుకో, ఈ మాట చదువుతున్నప్పుడు మనల్ని చూసి మన ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలి. ఏమని తెలుసా? సంజు తేజ్ ఒక ఎర్రోడు రా, సంజు తేజ్ ఒక పిచ్చోడు రా అని. దేంట్లో తెలుసా? అమ్మాయికో సినిమాలకో సీరియల్ కాదు, దేవుని విషయంలో అలా చెప్పాలి. నీ భర్త నీ గురించి చెప్పాలి, నా భార్య ప్రార్థన పిచ్చి, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు బైబిలే, ఎప్పుడు దేవుడు, భక్తి, ప్రేమ అని చెప్పగలగాలి. ఒక యవ్వనస్తుడు ఎప్పుడు బైబిల్ 12 ఏళ్ల వయసు నుంచి బైబిల్ పట్టుకొని ఆ పాడుబడిన ఇల్లు, కొండలు, చెట్ల కింద కూర్చొని ఎప్పుడు బైబిల్ చదువుతున్నాడు. కన్నీరు గార్చి ఏడుస్తున్నవాడు. ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకుంటాడంట. 12 ఏళ్ల వయసు నుంచి. నేను చెప్తున్నా సీరియస్. మొన్న రీసెంట్గా చెన్నైకి వెళ్ళి చూసి ఆ దైవజనుడిని 12 ఏళ్ల వయసు నుంచి ఎప్పుడు చూడు బైబిల్ చేతిలో ఉంటుంది. పాడుబడిన ఇల్లు ఉంటాయే, ఇప్పుడు సగం కట్టే సగం మానేశారు కదా ఇల్లు. ఆ ఇళ్లలో ఏముంటుంది? పందులు, కుక్కలు, పాములు, కప్పలు తిరుగుతూ ఉంటాయి. అట్లాంటి ఇళ్లలోకి వెళ్ళి బైబిల్ తెరిచి మోకాళ్ళ మీద పడి బైబిల్ చదివాడట. బైబిల్ పిచ్చాడు. భక్త సింగ్ అనే దైవజనుడు ప్రభువును సొంతరకంగా అంగీకరించిన తర్వాత రోజుకు 16 గంటలు చదివాడట. దేని తెలుసా? పిచ్చోళ్ళు అయ్యారు ఇల్లు, ప్రభువు కోసం పిచ్చోళ్ళు అయ్యారు. నూనె గురించి, దండకాయల గురించి, భవిష్యత్తు గురించి, వివాహం గురించి, లోకం గురించి మర్చిపోయారు. ప్రభువు కొరకు వెర్రివాడువైతే నువ్వు గొప్ప కార్యాలు సాధించగలుగుతావు. అందుకని కుమారుడైన సొలొమోను చెప్తాడు, నాయన కుమారుడా ధైర్యంగా ఉండరా. ఎందుకురా నా ధైర్యము? భవిష్యత్తును గురించి భయపడాకు, నీ మనసునకు తెచ్చుకో. ఏం తెచ్చుకో? దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో అది మనసు పెట్టుకొని దాని విషయంలో మాత్రమే దృష్టి పెట్టు. ఏం చేయాలో దేవుడు చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. దాని తర్వాత చెప్తాడు కొడుకు సొలొమోను, తల్లిదండ్రులారా చేతులు జోడి చెప్తున్నా, నీ బిడ్డలకు నువ్వు నేర్పించాల్సింది ఏం తెలుసా? నాయనా నీ చదువు విషయంలో పిచ్చోడుగా బాగా చదువుకో, కష్టపడి చదువు. నీకు అప్పగించిన తలాంతు, నీకేదో తలాంతు ఉంది? నేను అదే అంటాను, మ్యూజికల్ ప్లే చేసేవాళ్ళు తలాంతులా చదువుకుందా? దాంట్లో పిచ్చోడు ప్రపంచం నీ వెనక వస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఓడిపోతే ప్రపంచం నీకు పరిచయం అవుతుంది, నువ్వు గెలిస్తే ప్రపంచమే నిన్ను పరిచయం చేసుకుంటుంది. అర్థం కాలేదా? నువ్వు ఓడిపోయినావు అనుకో, నువ్వు ఓడిపోతే ప్రపంచమంతా నీకు పరిచయం అవుతుంది. అమ్మా ఏం జరుగుతుందిరా, ఏంట్రా అని. అదే నువ్వు గెలిచావనుకో ప్రపంచానికి నువ్వు పరిచయం అవుతావు. గెలుస్తావా ఓడిపోతావా?
నీ చేతిలో ఉండే. గెలవాలంటే పిచ్చోడవ్వాలి, గెలవాలంటే వెర్రోడవ్వాలి, గెలవాలంటే ధైర్యం ఉండాలి, భయపడకూడదు. భవిష్యత్తు దాని గురించి భయపడకు. నువ్వు ఏ విషయంలో పిచ్చోడు అనుకుంటావు అది పిచ్చోడు. నేను చెప్తున్నా సీరియస్గానే. సొలొమోను ఈ మాట అంటున్నప్పుడు ఎందుకు నా భయపడ్డాడు, ఎందుకు భయపడ్డాడు? యెహోషువ ఎందుకు భయపడ్డాడు, ఎందుకు భయపడతాడంటే భవిష్యత్తు. మోషే లేడు, నాయకులు లేరు, ఏం జరుగుతుందో భవిష్యత్తు. వీళ్ళకి ఎంతమందికి భోజనాలు ఎట్లా, ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలు అంటే 6 లక్షల మంది కాలు బలగిన వాళ్ళకి ఎన్ని క్యాన్లు వేయాలి? వాళ్ళకు మిల్లల క్యాన్లు ఎన్ని నీళ్ళు వేయాలి ఏట? ఒకవైపు తనకు భార్య లేదా, యెహోషువ భార్య లేదా, యెహోషువ కుటుంబం లేదా? ఉంది. అందుకని నేను నా ఇంటి వారిని అంటాడు. యెహోషువకు భార్య ఉంది, యెహోషువకు పిల్లలు ఉన్నారు. కానీ యెహోషువ భయం అంట. ఎందుకు భయము? అయ్యో మోషే లేడు, మా నాయకులు లేడు, ఇప్పుడు ఎట్లా పరిస్థితి? భయం. నేను అదే అంట. అందుకని ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రము దీవారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించమని. దీవారాత్రము రాత్రి పగలు అదే పని చేసుకుంటే దాన్ని పిచ్చి పట్టింది అనుకో. ఇప్పుడు ఆ కాలంలో కరెంట్ లేదు, ఫిలిపి బల్బు సూర్య బల్బు వెలిగించుకొని కాసేపు తిప్పుకొని స్విచ్ ఆన్ చేసుకొని బైబిల్ చదువుకోవడానికి, ఓవెత్తు ముందెత్తుకొని దీపం ముందెట్టుకొని లేదంటే ఏమంటారు ఆ గింజలు దంచుకొని నూనె తీసుకొని, ఒలివ గింజలు దంచుకొని నూనె తీసుకొని దీపం ముందు కూర్చొని దీవారాత్రం మోషే రాసిన దాలపత్ర గ్రంథాలు తీసి చదువుతా అంటే దీవారాత్రం ఉందా లేదా? పగలదే పని, రాత్రి అదే పని. కట్టుకున్న భార్య ఏమన్నా చెప్పండి, కన్న బిడ్డలు ఏమంటారు చెప్పండి? మా నాన్న పిచ్చోడ్రా, రాత్రి మగలు గుడారాలో కూర్చొని ధర్మశాస్త్రం చదువుతా అంటాడు. యెహోషువ, నేను అనుకుంటాను యెహోషువ వాళ్ళ బిడ్డలు అని అంటారేమో అని. మనం అలా చదువుతాను బైబిల్. మనం అలా మందిరంలో కూర్చొని, ఎప్పుడు మందిరంలో కూర్చొని మనం మన గదిలో కూర్చొని అంటాన్నాం అనుకో, మనం ఆ గదిలో కూర్చొని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా కన్నీరు కారుస్తూ అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తాం అనుకో, నీ ఇంట్లో నిలబడరు తెలుసా? ఏమంటారు? ఇది ఒక పిచ్చిది, ఎప్పుడు చూసిన ప్రార్థన. భయపడకు. అలా అన్నప్పుడు సంతోషించు. ప్రభు కొరకు మేము వెర్రివారం అయితే అలా కాండి. ప్రభుని అలా అడగండి, ప్రభువా నీ కోసం నేను పిచ్చోని అవ్వాలయ్యా, నీ కోసం నేను ఇది అవ్వాలి. ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను. హన్నాకు తెలుసు తన కొడుకు ఏమవుతాడో అని. మళ్ళీ అట్లా గుర్తుపెట్టుకో. హన్నా తన కుమారుడైన సమూయేలు పట్ల దేవుని సంకల్పం ఏంటో తెలుసు. కనుకనే సమూయేలును బలపరిచి పంపించింది బాల్యంలోనే. యాకోబుకు తెలుసు తన కొడుకైనటువంటి యోసేపు ఎంత గొప్పవాడవుతాడో. అబ్రహాముకు తెలుసు తన కుమారుడైన ఇస్సాకు ఎలాంటి గొప్పవాడవుతాడో. అందుకని కొడుకు చెప్తాడు ఇస్సాకు. అందుకని యాకోబు తన కుమారులైన 12 మందిని పిలిచి మీ పట్ల దేవుని సంకల్పం ఏంటో తెలుసా అని చెప్తాడు. జాగ్రత్త అని చెప్తాడు. తల్లిదండ్రులారా, మీ బిడ్డల పట్ల దేవుని గొప్ప సంకల్పం ఉంది, దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద ఫోకస్ చేయండి, ఆ విషయంలో వెర్రి వాళ్ళు అవ్వండి. ఆత్మీయమైనటువంటి పౌలు ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తాడు, నా కుమారుడ తిమోతి, నీ తల్లి అవ్వ యూనికే ఎంత ప్రార్థనా పర్వాలు తెలుసా, నువ్వు ఎంత గొప్పవాడివో తెలుసా, నీ పట్ల దేవుని గొప్ప ఉద్దేశం గొప్ప సంకల్పం ఉంది తిమోతి. అందుకనే తిమోతి యవ్వన కాలంలోనే 1వ శతాబ్దంలోనే అతి పెద్ద సంఘానికి కాపరి తిమోతి. అదో చెప్పేది. ఎందుకంటే వాళ్ళు గ్రహించారు తమ బిడ్డల పట్ల దేవుని సంకల్పం, చెప్పగలిగారు. మీ పట్ల ఇద్దరు గొప్ప సంఘం, ధైర్యంగా ఉండండి, భయపడకండి, పిచ్చి విషయాలు ఆలోచించకండి, వ్యర్థమైన దానికి సమయాన్ని వేస్ట్ చేయకండి. ప్రార్థన. ప్రసిద్ధుడు అయిన నా కన్న తండ్రి, విత్తబడిన మాటలు మాలో నాలుగుంతగా ఫలింపచేయమయ్యా. ఇక్కడ మోకరించిన నిబిడలు నాయన యవనస్తులు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంతకాలం తెలియక అయ్యా సినిమాలకు, లోకానికి, బంధువులకు పిచ్చోళ్ళమైతే. కొంతమంది బంధువులు అంటే పిచ్చి, ఎప్పుడు చూసినా బంధువులు తిరుగుతూ ఉంటారు. వాడెవడో ఆదరిస్తాడు, ఈడెవడో ఆదరిస్తాడు. బంధువుల మీద పిచ్చి, బిడ్డల మీద పిచ్చి, భార్య మీద భర్త మీద పిచ్చి, లోకంలో అబ్బాయిని ప్రేమించామని పిచ్చి, సీరియల్ పిచ్చి. ఇలాంటి పిచ్చి కాదయ్యా నాకు కావాల్సింది. క్రీస్తు నిమిత్తం నేను వెర్రివాణ్ణయ్యాను. క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు నేను అలా బతకాలయ్యా. సహాయం దయచి అయ్యా. ఇక్కడ మోకరించిన నీ బిడ్డలు ఎవరైతే నిజంగా నైనా గతించిన కాలంలో మేము అలాంటి పనులు చేశాం. నేను ఒక సీరియల్ పిచ్చోని ప్రభువా, నేను ఒక సినిమా పిచ్చోని ప్రభువా, నేను ఒక అమ్మాయి పిచ్చోని ప్రభువా, నేను ఒక అబ్బాయి పిచ్చిదాని ప్రభువా, నేను లోక పిచ్చిదాని ప్రభువా అని ఎందరైతే పశ్చాత్తాపడుతున్నారయ్యా, ఈ పిచ్చితనము నుంచి విడుదల దయచేయి. భవిష్యత్తును గురించిన భయం, రేపేం జరగబోతుందన్న భయం, ఇలాంటి భయాలు, కలవరాల నుంచి నీ బిడ్డలు దూరపరిచి నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి, దేవా నువ్వు మాకు ఏదైతే అప్పగించావో దాన్ని మనసుకు తెచ్చుకొని ధైర్యంగా బ్రతికే కృపనిమ్ము, దాన్ని నమ్మకంగా చేసే కృపను బాక్యాన్ని మాకు దయచేయమని అయ్యా. విత్తబడిన మాటలు మాలో నూరంతలుగా ఫలింపచ్చు.
నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. గతించిన కాలమంతా దేవుడు ఈ పరిచర్యను అలాగే ఈ టీవీ కార్యక్రమాన్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. మేము ఈ వాక్యాన్ని వింటూ బలపడుతున్నాం అని ఎంతోమంది మీ ఫోన్ కాల్స్ ద్వారా, మీ మెసేజ్ ద్వారా తెలియపరుస్తున్నప్పుడు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ చిన్న వయసులో మీరు ఈ విధంగా వాక్యాన్ని అందించగలుగుతున్నారు అని మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మీరు ఎంతోమంది ఈ వాక్యాన్ని విని ఆదరింపబడుతున్నారని, బలపరచబడుతున్నామని మీ ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ ద్వారా నేను తెలుసుకున్నప్పుడు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే నన్ను నడిపిస్తున్నది, బలపరిచి ఈ విధంగా వాడుకుంటున్నది కేవలం దేవుని మహాకృపే. అయితే ఈరోజు ఈ విధంగా మీ ఎదుటికి రావడానికి ఒక కారణం ఏంటంటే, కడప పట్టణంలో 2015లో ప్రారంభమైన ఈ చిన్న పరిచర్య, ఈ చిన్న మందిరం, 8 మందితో ప్రారంభమైన ఈ చిన్న పరిచర్యను దేవుడు అద్భుత రీతిగా అంచెలంచెలుగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ మందిర సరిహద్దులను విశాలపరచడం జరుగుతున్నది. ఈ మందిర సరిహద్దు పునాదులను విస్తారపరిచి అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళతో, ఒకప్పుడు చిన్న మందిరంగా ఉన్నటువంటి ఈ పరిచర్య ఇప్పుడు మందిర సరిహద్దులు, పునాదులు విస్తరింపబడుతున్నాయి. ఈ మందిర పునాదుల కొరకు, సరిహద్దుల కొరకు ప్రార్థన చేయండి. ఈ మందిర నిర్మాణం చక్కగా జరుగులాగున ఈ చిన్న పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానాన్ని మీతో పంచుకుంటూ, అలాగే మీ ప్రార్థనలు కోరుకుంటున్నాను. ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా మనం అందరం ఒక దినాన ప్రభు రాకడలో కలుసుకోబోతున్నాం. ప్రభు రాకడ కొరకు, పరలోక రాజ్య వ్యాప్తి కొరకు మనం అందరం ప్రయాసపడుతున్నాం. కనుక ఒక సేవకునిగా, మీ తోటి సహోదరుడిగా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య కొరకు, ఈ మందిర నిర్మాణం కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.